హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఓట్స్ తోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక కప్పు తీసుకున్నా చాలు, అలసట నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలను వేసుకుని, ఈ సబ్జా గింజలలో నీళ్లు పోసుకుని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సబ్జా గింజలు 10 నిమిషాల్లోనే చక్కగా నానిపోతాయి. ఈ సబ్జా గింజలు నానేలోపు మనం మిగిలినవి రెడీ చేసుకుందాము. ఈ బ్రేక్ఫాస్ట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటామండి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, అలాగే కిస్మిస్లను కలిపి అన్ని 4 చొప్పున తీసుకున్నాను. ఇలా అన్నిటినీ కాకుండా ఒకే డ్రై ఫ్రూట్స్ని అయినా సరే వేసుకుని చేసుకోవచ్చు. వీటన్నిటిని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్లోకి స్వీట్నెస్ కోసం నేను డేట్స్ని తీసుకున్నానండి. మీరు ఇలా డేట్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే తేనెైనా సరే వేసుకోవచ్చు. డేట్స్ అయితే ఒక 10 నుంచి 12 వరకు తీసుకోవాలి. డేట్స్ లోపల ఉండే గింజలను తీసేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత అరకప్పు వరకు ఓట్స్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఇన్స్టెంట్ ఓట్స్ని ఉపయోగిస్తున్నానండి. ఇవన్నీ రెడీ చేసుకునేలోపు ఇలా సబ్జా గింజలు కూడా చక్కగా నానిపోతాయి. ఈ బ్రేక్ఫాస్ట్లోకి ఈ సబ్జా గింజలు పూర్తిగా ఆప్షనల్ అండి. అయితే వేసుకున్నట్లయితే శరీరానికి చలువ చేస్తాయి. అలాగే బ్రేక్ఫాస్ట్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 1.5 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలను తీసుకున్నానండి. మీరు పచ్చి పాలను ఉపయోగిస్తున్నట్టయితే ముందు పాలు మరిగిన తర్వాతే మిగిలిన అన్నిటినీ వేసుకోండి. పాలల్లోకి నీళ్లు వేసుకున్న తర్వాత ముందుగా ఇందులోకి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. తర్వాత ఓట్స్ని కూడా వేసుకోవాలి. 1/2 కప్ వరకు ఓట్స్ని తీసుకున్నానండి. అయితే పాలు పచ్చివైనట్లయితే పాలు పూర్తిగా మరిగిన తర్వాత మాత్రమే వీటన్నిటిని వేసుకోండి. ఓట్స్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మరిగించినట్టయితే ఓట్స్ అన్నీ కూడా ఇలా సాఫ్ట్గా అయిపోతాయి. ఓట్స్ని కొద్దిగా మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న సబ్జా గింజలను వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న డేట్స్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. డేట్స్ వేసుకున్న తర్వాత 1 లేదా 2 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. డేట్స్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకోవడం వల్ల వేడికి డేట్స్ కొంచెం సాఫ్ట్గా అవుతాయి. అప్పుడు పాలల్లోకి కొంచెం ఈజీగా కలుస్తాయి. మీరు తేనె వేసుకోవాలి అనుకుంటే పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. డేట్స్ వేసి 1 నిమిషం పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కడాయిని పక్కన పెట్టుకుని ఈ పాలను పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారేసరికి కొంచెం చిక్కబడతాయి. తర్వాత ఇందులోకి మనం నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేనైతే బనానా, యాపిల్ అలాగే దానిమ్మ గింజలను కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి. అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ ఫ్రూట్స్ కూడా కొంచెం స్వీట్ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రాగా షుగర్ కానీ, బెల్లం కానీ ఏమీ అవసరం లేదండి. ఇలాగే తీసుకోవచ్చు. మీరు స్వీట్ ఎక్కువగా తీసుకునేవారైతే 1-2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుని వెంటనే సర్వ్ చేసేసుకోవచ్చండి. లేదంటే ఒక 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని సర్వ్ చేసుకున్నా కూడా చల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో అన్నీ కూడా హెల్తీ ఇంగ్రీడియెంట్సే వేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా 1 కప్పు తీసుకున్నా చాలు, రోజంతా కూడా చాలా ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. మరి ఈ సింపుల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.